జై శ్రీకృష్ణ. అనగనగా ఒక ఊరున్నది. ఆ ఊరి దగ్గరలోనే ఒక చిన్న అడవి ఉన్నది. ఆ అడవి దగ్గరికి రోజు ఆవులెళ్ళి ఆహారం తిని వస్తాయి. ఆవులన్నీ ప్రొద్దుటెళ్ళి గడ్డి తిని సాయంత్రానికి వస్తాయి. అన్నావులు చాలా తెల్లగా ఉన్నాయి, నేను మాత్రం చాలా నల్లగా ఉన్నాను అని చాలాసార్లు ఈ ఆవు బాధపడుతూ ఉంటుంది. పాపం ఎప్పుడూ ఇదే ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకు దేవుడా నన్ను ఇలా పుట్టించావు, అందరినీ తెల్లగా పుట్టించావు, నన్నెందుకు ఇలా నల్లగా పుట్టించావా అని ఎప్పుడూ బాధపడుతూ ఉంటుంది. ఒకరోజు ఆవు ఒక చెరువు దగ్గర చాలా బాధగా కూర్చుని ఉన్నది. అప్పుడు అక్కడికి వచ్చిన జింక చూసి, ఏమమ్మా స్నేహితురాలా, ఎందుకు ఇంత బాధగా కూర్చున్నావు అని అడుగుతుంది. అప్పుడు ఆవు చెబుతుంది, ఆవులన్నీ చాలా తెల్లగా ఉన్నాయి, నేను మాత్రం చాలా నల్లగా ఉన్నాను, దేవుడు ఎందుకు నన్ను ఇలా పుట్టించాడు అని చాలా బాధపడుతుంది జింకకు చెప్పుకొని. అప్పుడు జింక ఇలా అంటుంది, మిత్రమా బాధపడకు, నువ్వెందుకు బాధపడుతున్నావు, నువ్వు నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా నీకు వచ్చిన సమస్య ఏంటి? ఆవు అంటుంది ఇలా, నేను ఎవరి జోలికి పోను, ఏ గొడవల్లోని ఉండను, కానీ తెల్లావులు ఒక్కొక్కసారి గొడవ పడుతూ ఉంటాయి, అయినా ఎందుకు భగవంతుడు నాకు ఇంత సమస్య ఇచ్చాడా అని బాధపడుతుంది. అప్పుడు జింక ఇలా అంటుంది, నీవు ఒక్కసారి తెల్లగా ఉన్నట్టు ఊహించుకో అని చెబుతుంది. అప్పుడు ఆవు తెల్లగా ఉన్నట్టు ఊహించుకుంటుంది. సరే మిత్రమా, ఇప్పుడు నీవు మరొకసారి నాకు మళ్ళీ కొమ్ములున్నాయని ఊహించుకున్నావు కదూ మిత్రమా, ఈసారి అసలు కొమ్ములే లేనట్టు ఊహించుకున్నావు కదూ. నీవు ఆలోచించావు కదా ఈ 3 రకాలుగా, నీకు ఏదన్నా తేడా కనిపించిందా? అప్పుడు ఆవు అంటుంది, నాకేమీ తేడా కనిపించలేదు అంటుంది. అప్పుడు జింక ఇలా చెబుతుంది, చూసేవా మిత్రమా, దేవుడు మనకిచ్చిన మార్పుల్ని మనం ఏమీ చేయలేము, కానీ మనకి బుద్ధి లోపిస్తే మాత్రం అది నిజంగా తప్పే, అది నిజంగా చాలా పెద్ద సమస్య. కానీ నువ్వు చాలా మంచిదానివి, అబద్ధాలు ఆడవు, చాలా కరెక్ట్గా ఉంటావు, అలాంటిదప్పుడు నీకెందుకు మిత్రమా అంత బాధపడవలసిన అవసరం? అది లేనివారు బాధపడాలి. మనం ఎలా ఉన్నా చింతించవలసిన అవసరం లేదు, కానీ మన బుద్ధి సరిగ్గా లేనచో చాలా బాధపడాలి అని చెప్పింది జింక. అప్పుడు ఆవు జింకకి, నీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆవు ఆ రోజు నుంచి తన నల్లగా ఉన్నాననే సంగతి మర్చిపోయి అందరితో కలిసిమెలిసి చక్కగా ఉంటుంది. ఈ కథలో నీతి ఏమిటంటే, మనం అందంగా ఉంటే సరిపోదు, మనసు అందంగా ఉండాలి, గొప్పగా ఉంటే సరిపోదు, చక్కటి సంస్కారం ఉండాలి. ఇలాంటి మంచి మంచి కథలు ఎన్నో మీకు కావాలంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీరామ రక్ష.